ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇదేంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఆ రోజు ఉమెన్స్ డే అనమాట. ఇదిగోండి మా చిన్న పాప లేగడమే ఆలస్యము వచ్చి విష్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు యాక్చువల్గా అసలు ఫ్రైడే నుంచే నాకు కొంచెం బాగాలేదండి. తెలుసు కదా, ఏం బాగాలేదు అంటే ఏంటంటే ఇంకా ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం అనమాట. ఇంకా అందుకోసమే నీరసంగా ఉండేసరికి ఇంకా ఆ రోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ అంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు పిల్లల కోసము. ఇంకా కానీ వాళ్ళకి జడలు మాత్రం వేయక తప్పదు కదా. ఇంకా చిన్న పాప టిఫిన్ చేస్తూ ఉంటే ఇంకా తనకైతే జడ వేసేస్తున్నాను. ఇంకా పెద్ద పాప ఇద్దరు టిఫిన్లు అయిపోయి ఇంకా స్కూల్ టైం కూడా అయిపోయింది. ఇంకా కిందికే వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళే వెళ్తున్నారనమాట. ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేస్తున్నారు తను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇది కూడా నా కొత్త వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసారనమాట. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి ఇంకా గిన్నెలు కూడా దుమ్మేసిందండి. వీటిని సర్దుకోవాలి నెక్స్ట్. ఇంకా మా వారు వచ్చేసారు. ఇంకా తను కూడా వచ్చేసిన తర్వాత ఇంకా మిగతా టిఫిన్స్ ఉన్నాయి కదా, నాకును తనకి ఇద్దరికైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇద్దరం అయితే తినేసామన్నమాట. టిఫిన్ సెక్షన్ వరకు అయిపోయింది. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలండి. అటు ఇటు ఒక 2 months నుంచి అంటే ఎవ్రీ వీక్ ఏదో కొంచెము అట్లా టిష్యూతో తుడిచేసి ఇంకా కూరగాయలు సర్దుకోవడం తప్ప కొంచెం డీప్ క్లీన్ చేయాలని యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ వెజిటబుల్ ట్రే అయితే తీసి ఇచ్చారు మా హస్బెండ్. ఎట్లాగో తను కూడా ఉన్నారు, తను కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే అదైతే క్లీన్ చేసి పక్కకు పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే కొంచెం కాఫీ అయితే కలిపేసి ఇచ్చాను. ఇంకా అంతలో నా బట్టలు కూడా అయిపోయాయి. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేసేసి ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే ఆరేస్తారు. ఇంకేం చేస్తామండి, బట్టలు ఆరేసుకోవడము, గిన్నెలు తోముకోవడము, ఇంకేముంది వంటలు వండుకోవడము, ఇవే మెయిన్. ఇంకా హౌస్ వైఫ్లకు ఏముంటాయి చెప్పండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా ఒక్కొక్కటి తీసి ఇస్తున్నారనమాట మా హస్బెండ్. ఇవి గ్లాసెస్వి కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పట్టిందండి. అవి ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసి పక్కకి మెల్లగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా లోపల కూడా ఇదిగోండి మా హస్బెండ్ మాత్రం లోపల ఒక తడి క్లాత్ ఒక పొడి క్లాత్ పట్టేసుకొని కొంచెం కోల్ వేసేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా అంతలో నేనేమి ఈ పార్టీషన్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కడిగేసి ఇంకా పక్కకు పెట్టేస్తే ఇంకా లోపల క్లీన్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ వాటిని కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటిని పెట్టేస్తున్నారనమాట. ఆ ట్రేసు ఇంకా ఆరిపోయాయి అనమాట ఫుల్లుగా. కానీ చాలా నీట్గా అయిపోయిందండి. ఇంకా మొత్తానికైతే అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా బయట కూడా పైన సైడ్స్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి. ఇంకా యాక్చువల్గా ఆ రోజు ఇంకేం తీసుకురాలేదు మార్నింగ్. ఇంకా ఉన్నంత వరకు అయితే ఫ్రిడ్జ్లో అన్నీ మొత్తం నీట్గా అయితే పెట్టేశామండి. అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయిపోయిందనమాట. అటు ఇటు ఒక 2 months వరకు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయిందనమాట. ఎందుకంటే అన్నీ తీసేసి క్లీన్ చేసాం కాబట్టి చాలా అటు ఇటు ఒక 1 hour అయితే టైం పట్టిందండి. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వంట ఇది ఏంటంటే కొంచెం కొత్తిమీర పుదీనా టమాటో చట్నీ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే రోజు మా హస్బెండ్ కాకరకాయలు తీసుకొచ్చారనమాట. నాకే ఎప్పటి నుంచో అనిపిస్తుంది కాకరకాయ తినాలి అని. అది తీసుకురమ్మంటే ఇంకా ఫ్రైడే రోజు అయితే తెచ్చారు. ఇదిగోండి వాటిని పీల్ చేసి అలా కట్ చేసి పెట్టారు. ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని గ్రైండ్ చేయాలి. కర్రీలోకి ఇది మసాలా పౌడర్ అనమాట. కాకరకాయ మాత్రం మా హస్బెండే చేశారండి. నేను మాత్రము నేను ఏం చేశానంటే చింతపండు చారు కూడా చేశానఅనమాట. ఆ రోజు కొత్తిమీర పుదీనా చట్నీ చేశానఅనమాట. ఇదిగోండి అవి తర్వాత అది గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ వాటిలో స్టఫ్ చేసుకున్నారనమాట కాకరకాయల్లో. తర్వాత ఆయిల్ వేసేసి ఒక 2 ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ చేసిన కాకరకాయలు కూడా వేసేసారు. ఇది వచ్చేసి ఏంటంటే పచ్చి పులుసు కోసం అనమాట. ఏంటంటే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి మాత్రం అలా కాల్చారు. ఇక చట్నీ కూడా పట్టేసి ఇంకా దాంట్లో సాల్ట్ అయితే వేసేసాను. యాక్చువల్గా అందులో తాలింపు ఏం పెట్టలేదండి, అట్లాగనే ఉంచేసాను. ఇదిగోండి కాకరకాయలు వేసేసారు. ఇవి సిమ్ములోనే దగ్గర పడేంత వరకు ఉంచాలండి. కానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇదిగో చూసేసారు కదా, ఎండుమిర్చి ఇది పచ్చిమిర్చి అనమాట. వాటి రెండింటిని మంచిగా చేతులతోటి స్మాష్ చేయాలి. ఇది కొంచెం టైం పట్టింది, కానీ ఇలాంటి పచ్చిపులుసు చేయడం నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసేసుకొని వాటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఆనియను తర్వాత నెక్స్ట్ కొంచెం లైట్గా కారం కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే చింతపండు ముందే నానబెట్టానమాట. ఇంకా వాటిని చింతపండు రసం కూడా ఇంకా అందులో వేసేసుకోవాలన్నమాట.
ఫస్ట్ టైం పిండేసి ఒకటేసారి పిండేశాను. నెక్స్ట్ దానికి సరిపడా వాటర్ పోసేసుకొని ఇదిగోండి ఇక్కడైతే పోపు కూడా పెట్టేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఎవరు ఆంధ్ర స్టైల్ అంట, ఏదో షార్ట్లో చూసారంట. మా హస్బెండ్ అదే చేయమంటే ఇంకా తను చెప్తా ఉంటే నేనైతే చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో కర్రీ ఒక్కడు చూసుకుంటున్నారు, నేను రైస్ కూడా వండేశాను అనమాట. ఇంకా వచ్చేసి ఏంటంటే తల దులిపేసి ఇంక ఇదిగోండి బట్టలు అయితే మడత పెడుతున్నాను. బట్టలు మడత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గిన్నెలు తోమేసిపోయింది కదా, ఇంకా గిన్నెలు కూడా సర్దిస్తున్నాను. మళ్ళీ పిల్లలు వచ్చిందంటే ఇంకా అవ్వదండి. ఇదిగోండి కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ముగ్గురం టీవీ చూసుకుంటూ, అదే నాగ చైతన్య సినిమా వచ్చింది కదా తండేలు, ఆ సినిమా చూసుకుంటూ అయితే తినేసాము. ఫస్ట్ కొంచెం ఏంటి కొత్తిమీర పుదీనా చట్నీ, నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పచ్చి పులుసు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు. వీటన్నిటితోటి మా లంచ్ అయితే చాలా బాగా అయిపోయిందనమాట. లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా తండేలు మూవీ వచ్చింది కదా, అది చూస్తున్నాం అనమాట. ఇంకా మా చిన్న పాప ఏమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదో చేస్తుంది, నేను పెద్ద పాప వచ్చేసేమో తండేలు మూవీ చూస్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు నేను పెడిక్యూరు, మ్యానిక్యూరు, ఫేషియల్ ఒకటి బుక్ చేయించుకున్నాను అనమాట. 3 o'clock తను వస్తుంది హోమ్ సర్వీస్. ఇంకా నెక్స్ట్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ సాటర్డే వ్లాగ్. ఓకేనా, బాయ్. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొన్ని వీడియో ఎడిటింగ్ ఉంటే చేసేసుకున్న తర్వాత ఇదిగో చెప్పాను కదా, నో బ్రోకర్ హుడ్లో బుక్ చేశారనమాట మా హస్బెండ్, సెల్యూనట్ హోము. ఇది ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడో 9 months బ్యాక్ బెంగళూరులో ఉన్నప్పుడు చేయించుకున్నానండి పెడిక్యూరు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చేయించుకుందామంటే అస్సలు కుదరట్లేదు. ఇంకా అదేంటంటే దట్టు ఆ రోజు ఉమెన్స్ డే ఉండేసరికి కొంచెం ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకో సడన్గా అన్నారనమాట ఫ్రైడే రోజు మా హస్బెండ్, ఆఫర్స్ ఉన్నాయి బుక్ చేయనా అనేసి అంటే ఇంకా సరేలే బుక్ చేయండి అనేసరికి ఇంకా తను బుక్ చేయని అడిగిన తర్వాత ఇంకా మనకేం మంచిగా రిలాక్స్ అవ్వడం అనమాట. నేను యాక్చువల్గా మ్యానిక్యూరు, పెడిక్యూరును, ఫ్రూట్ ఫేషియల్ అయితే బుక్ చేయించుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మ్యానిక్యూర్ చేసేసి ఇదిగోండి ప్యాక్ అయితే వేసేసింది అనమాట. కానీ నా కాళ్ళు అయితే అసలు ఎంత డట్టిగా అంటే అంత డట్టిగా అయిపోయిందని, ఎంత డెడ్ స్కిన్ అంటే అంత డెడ్ స్కిన్. అటు ఇటు ఒక 2 hours అయితే పట్టిందనమాట. ఇక మంచి రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయిపోయి ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి పల్లీలు మా హస్బెండ్ ఫ్రైడే రోజు తెచ్చినవి ఉంటే అవి ఉడకబెట్టారు అంతలో పిల్లల కోసం. ఇంకా అవి కూర్చొని తినేసి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేశారనమాట. ఇంకా తాగేసిన తర్వాత మా పిల్లలు వద్దు అన్నా కూడా వినిపించుకోలేదండి. కేక్ తేవాల్సిందే, ఉమెన్స్ డేకి కేక్ కట్ చేయాల్సిందే అనేసి నేను ఎట్లాగో అది పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్ చేయించుకుంటున్నా కదా, ఇంకా వాళ్ళైతే ప్లాన్ చేసి ఇదిగోండి కేక్ అయితే తీసుకొని వచ్చారనమాట. 2 పిల్లలు మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి ఇంకా సర్లే వాళ్ళ సంతోషం ఎందుకు వద్దనాలి అన్నట్టు నాకు అసలు యాక్చువల్గా ఓపిక లేకపోయినా ఇంకా మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు నాతోటి. అది కట్ అవ్వాలి కదా. దుబాయ్ చాక్లెట్ నేనెందుకు హ్యాపీ వుమెన్స్ డే టు యు, హ్యాపీ వుమెన్స్ డే టు డియర్ మమ్మీ. వదులు అక్కడ నాకు కట్ చేయి, మమ్మీకి ఇస్తా. ఇంకోటి కట్ చేయి, ఇంకోటి కట్ చేయి. చాలు. ఓన్లీ ఐస్ క్రీమ్. ఒక నిమిషం కత్తి చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఉమెన్స్ డేకి ఇప్పుడే కేక్ కట్ చేసామన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఏం కేక్ రోజు ఇది? దుబాయ్ pistachio caramel inspired from Dubai viral Dubai chocolate. I will make her taste the best part, guys. చాలా బాగుంది అసలు. This is the best part of the entire cake because it has caramel. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చామండి. ఏంటంటే డిన్నర్ చేయడానికి. టిఫిన్ అయితే తినేసాము. సాటర్డే అనేది ఇలా స్పెండ్ చేసామనుకో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై, టేక్